హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కుమారిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ మార్నింగ్. ఎందుకన్నా చెప్తున్నానంటే ఏ టైంలో చూస్తారో తెలియదు కాబట్టి అన్నీ చెప్తున్నాను అనమాట. సో గాయస్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే క్లీనింగ్, అలానే కుకింగ్ అండ్ ఇంకా ముగ్గు వేయటం, అలానే ఇంకొంచెం క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ అనమాట. బట్ గిన్నెలు, బట్టలు, దుప్పట్లు అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తాను. సో మీరు చూసేయండి. అలానే ఇప్పుడు డైలీ లైఫ్ రొటీన్ చూపించుకుంటే మీకు వేరే విషయాలు చెప్తా ఉంటాను అనమాట. నేను పని చేసే పని చెప్తూ మళ్ళీ నెక్స్ట్ వేరే విషయాలు చెప్తాను. సో వినేయండి. అండ్ ఏంటంటే ఇంకా మార్నింగ్ లేచాను, అలానే గిన్నెలు బయటేసి నెక్స్ట్ అయితే గోరుచిక్కులు కోసాను. తర్వాత అయితే ఇంకా బయట ఊడ్చేసిన తర్వాత అయితే నేనైతే కల్లాపు అయితే చల్లేసుకొని ఇంకా కూర అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట. అంతకుముందు కొంచెం అయితే ఉడకపెట్టేసుకున్నాను. గోరుచిక్కులు అయితే ఉడకపెడితే మంచిగా సన్నగా ఏదాకా ఉడకపెట్టుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది గాయస్ కర్రీ. లాస్ట్ టైం నేను అలా ఉడకపెట్టకపోవడం వల్ల అసలు బాగాలే తినలేదనమాట. నేనైతే అసలు కర్రీ తినలే. సో గాయస్, ఇప్పుడు నేను చెప్పేలాగా ట్రై చేస్తే మీకు చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో ఉప్పు వేసేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట. గోరుచిక్కులు వాష్ చేసేసుకున్న తర్వాత సాల్ట్తో వాష్ చేసేసుకున్న తర్వాత, కడిగిన తర్వాత మనం ఇంకా కొంచెం మనకి సరిపోయినంత ఉప్పు వేసేసుకొని ఇంకా వాటర్ పోసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తే అదైతే మంచిగా అసలు చిన్నగా ఎలా చెప్పాలి మీకు, కొంచెం మెత్తగా అలానే చిన్నగా గోరుచిక్కులు చిన్న ముక్కలు వచ్చేదాకా చూసుకోవాలి. చూసారు కదా నేను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఆ సైజు ముక్కలు వచ్చేదాకా ఉంచేసుకొని తర్వాత అయితే ఇంకా ఉడికిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, తాలింపులు, కరివేపాకు అవి వేసుకోవచ్చు. మరి నాకు అవి ఏమి లేవు, అందులో నేను వేయను కూడా. మీకు వేసుకునే వాళ్ళు చేసుకోవాలనిపిస్తే నేనైతే మీకు చెప్తున్నాను గాయస్. సో తర్వాత అయితే ఆనియన్స్ వేసేసిన తర్వాత నేనైతే ముక్కలు వేసాను. తర్వాత అయితే అది ఉడికేసిద్ది అని చెప్పేసి లోపు నేనైతే ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. వాకిలి ముందు 2 డేస్ అనమాట కల్లాపు చల్లక. లాస్ట్ టైం మీరు వీడియోలో చూసారు కదా, అప్పటి నుంచి ఇంకా 2 డేస్ అయితే నేను చల్లలేదు. ఎందుకు అలా అంటే నైట్ వర్షం పడుతుంది అనమాట 2 డేస్ నుంచి. ఇంకా అందులో నీళ్ళు కూడా చల్లకూడదు అనుకున్నాను. ఎందుకులే అని చెప్పేసి మొత్తం మళ్ళీ మట్టి వస్తుంది అనమాట, కొంచెం రాళ్ళుగా వచ్చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ నీళ్ళు చల్లాను ఇవాళ. నేను కూడా అంతేనమాట, నీళ్ళు చల్లి ముగ్గు వేసుకున్నాను. అండ్ ఈరోజు ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. కామెంట్లు అడుగుతున్నారు, కొంచెం మాకు ఏదన్నా రెసిపీస్ చూపించండి సిస్టర్. అండ్ ఆల్సో కొత్త వీడియోస్ చేయండి, అలానే మీకు కంటెంట్ నచ్చుతుంది, మీ వీడియోస్ నచ్చుతున్నాయని చెప్పేసి మీరు అంటున్నారు గాయస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ అలా కామెంట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఒకసారి మన ఛానల్ని. నెక్స్ట్ అయితే ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పేయండి. ఇంకా తర్వాత నేనైతే ఉడికేసిన తర్వాత చూసారు కదా, కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఎందుకంటే మొత్తం కొంచెం క్రిస్పీగా రావాలి కదా ముక్క. మరీ క్రిస్పీగా వస్తే ఇంకా చక్రాలు తిన్నట్టు ఒకటి తిన్నట్లు ఉంటాయి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అయితే ఇంకా పసుపు అయితే వేసేసుకొని పసుపు వాసన మొత్తం పోయేదాకా ఉంచుకోవాలన్నమాట. ఇంకా అది స్టవ్ పై మీద పెట్టేసి బయట అయితే ముగ్గు పెట్టుకున్నాను కదా. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఇల్లు ఊడ్చుకుందామని చెప్పేసి ఇళ్ళను ఇంకా తుడుచుకుంటానమాట. అలానే ఇంకా చేసే పని కాకుండా ఇంకా వేరే విషయాలు చెప్తానని చెప్పాను కదా. సో ఏంటంటే కొత్తగా మన ఛానల్ చూస్తూ లైక్ చేయండి గాయస్. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే, అలానే మీకు ఏమి వీడియోస్ వ్లాగ్స్ కావాలనే చెప్పేస్తే నేనైతే తప్పకుండా చేస్తాను. సో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట, ఇలా చేయండి సిస్టర్ వీడియో అని చెప్పేసి. సో నేనైతే లాస్ట్లో అయితే పెట్టానమాట క్లిప్. సో మీరైతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. ఏంటిది అది వీడియో ఏంటని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇంక ఇల్లు చేసుకున్న తర్వాత అయితే నేనైతే ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. ఇవాళ ఏం కూర చేశారనేది కూడా కామెంట్ చేయండి. అలానే కొత్త వీడియోస్ కోసం కొత్త వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్ చేయండి గాయస్. ప్లీజ్. అలానే ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది కూడా, టైప్స్ ఆఫ్ అలాంటి ఇంట్లో గురించి అనమాట. అంటే క్లోత్స్, గిన్నెలు అలానే మనకు అవి తప్ప ఇంకా బయట పనులు అయితే మనం చెయ్యం. సో అందువల్ల నేనైతే చేయదని చెప్పేసి ఇంకైతే కొంచెం పసుపు మగ్గనిచ్చి వాసన స్మెల్ అంతా పోయాక నెక్స్ట్ అయితే కారం అయితే వేసుకోవాలి. కారం వేసేసుకున్న తర్వాత మనకి ముక్కలకు కొంచెం ఎర్రగా వచ్చింది కదా,
అప్పుడు కలుపుకుంటే మంచిదన్నమాట. అలానే ఇంకా పక్కనైతే నీళ్ళైతే కాగుతున్నాయి అన్నమాట. హీటర్ కాలిపోయింది. ఇంకా తర్వాత అయితే నేనైతే ఇంకా కారం వేసేసుకున్నాను. చూసారు కదా, కొంచెం వైట్ కారం అయ్యేసరికి మాదైతే అంత రెడ్డిష్గా కనిపించట్లేదు. 1 టేబుల్ స్పూన్ కాదు కూడా స్పూన్లో సగం వేసాను అనమాట. నేనైతే గోరుచిక్కుడులో కూర సగం వేసేసి ఇంకా నేనైతే అలా చేస్తాను. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అలానే నేనైతే ఇంకేం చేస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తాను గైస్. ఇంకా నెక్స్ట్ అయితే గిన్నెలు ఉన్నాయన్నమాట తోమేయి. అవి చూడండి ఎన్ని పడ్డాయి. నైట్ నిన్న ఈవినింగ్ అయితే 2 చాలా పడ్డాయి అనమాట. చాలా అంటే చాలా గిన్నెలు పడ్డాయి. సో నెక్స్ట్ అయితే ఇంకా ఎల్లిపాయ అయితే దంచి ఎల్లిపాయ అయితే వేస్తున్నాను అనమాట కర్రీలో. ఇంకా నాన్ స్టాప్ మాట్లాడుతున్నాను కదా, సో అందువల్ల అయితే దగ్గు వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా దంచేసుకొని మొత్తం ఒక గడ్డ అయితే సరిపోతుంది అనమాట మనకి ఎల్లిపాయది. అదైతే మంచిగా దంచేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఇంకా నీళ్ళు అంటే సైడ్ ఏమో కూర ఏమో కాలిపోయింది గైస్ గంట అసలు. ఎందుకంటే పొయ్యి మీద పెట్టి నేను దంచుతున్నాను కదా ఎల్లిపాయ, అందువల్ల కాలింది. సో నెక్స్ట్ అయితే ఇంకా హోల్డర్ ఉంటుంది కదా కిచెన్ అదే గిన్నెది పట్టుకునేది, దాన్ని బట్టి అయితే నెక్స్ట్ అయితే నేనైతే వేసాను. చూసారు కదా, ఇంకా ఎల్లిపాయలు చూసారు కదా, అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంకా ఆగట్లేదని చెప్పేసి ఇంకా హోల్డర్ తీసి అయితే నేనైతే కూర అయితే కలిపేసుకుంటున్నాను. అండ్ మనకి కుకింగ్ వ్లాగ్స్ కావాలన్నా నేను చేస్తాను గైస్, మీరు కామెంట్లో చెప్తే. అండ్ ఏంటంటే కామెంట్ చేయటం నచ్చని వాళ్ళు ఉంటారు కదా, సో మీరైతే ప్లీజ్ గైస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ ఉల్లిగడ్డలు తీసుకున్నాను అనమాట. 1.5 కిలో 50 రూపాయలు అంట గైస్. ఉల్లిగడ్డలకైతే రేట్ బాగా పెరిగిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా 1.5 కిలో తీసేసుకున్నాను. అలానే వెజిటేబుల్స్ ఈవినింగ్ వస్తాయని చెప్పేసి ఇంక ఈవినింగ్ వెజిటేబుల్స్ తీసుకుందామని చెప్పేసి ఇంకైతే ఏం తీసుకోలేదనమాట. ఇగో చూసారు కదా గాయస్, ఇదిగోండి ఎన్ని గిన్నెలు పడ్డాయి ఏంటని చెప్పేసి మీకు కనిపించేది. ఇంక మొత్తం దులిపేసేసుకొని మళ్ళీ పేపర్లు అయితే వేసుకున్నాను అనమాట. సో అవి కొంచెం సర్దుతుండగా వీడియో తీయటం మర్చిపోయని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే గిన్నెలు బోర్లు ఇచ్చాక ఎలా ఉంది ఏంటని చెప్పేసి లుక్ చెప్పండి గైస్, కామెంట్. అవే ఉన్నాయి గైస్, నాకు ఎక్కువ గిన్నెలు అవి ఉన్నాయి కాబట్టి అవి చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్ స్టవ్ దగ్గర అయితే అవన్నీ ఇంకా నేనేం చేశానంటే మొత్తం తుడిచేసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ మరకలు, పసుపు, ఉప్పు కొంచెం వాటికి అంటుతాయి కదా లిడ్స్ మీద, సో మనమైతే తుడిచేసుకుంటున్నాను అనమాట అన్నీ. అలానే గోరుచిక్కుడు కూర చేసేసుకున్నాను కదా, వేరే గిన్నెలు వేసేసుకొని గిన్నెలు తోమేసుకున్నాక మా వారు డ్యూటీకి వెళ్ళాక ఇంకా నేనైతే ఎంత పని అయితే చేసేసుకునేసరికి 9కి వెళ్ళారు. 9:44 అయిందనమాట. అంతా క్లీన్ చేసేసుకొని శుభ్రం చేసేసుకొని ఊడ్చుకొని మళ్ళీ తుడుచుకొని మళ్ళీ అన్నీ చేసేసుకునేసరికి నెక్స్ట్ అయితే ఇంక ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీరు చెప్పండి గైస్, చూపిస్తాను. చూసేయండి. చూసారు కదా సర్దాక ఎలా ఉంది, సర్దక ముందు ఎలా ఉందని చెప్పేసి కింద క్లాత్ కూడా మార్చేసాను అనమాట. ఎందుకంటే చాలా డేస్ అవుతుంది, సో ఉతకలేదు అది. ఉతికేసి నెక్స్ట్ అయితే ఇంకా ఎక్కడో మసిగుడ్డ కన్నా పనికి వచ్చింది అనమాట. సో చూసారు కదా ఇక్కడ లుక్ అన్ని లుక్స్ మార్చేస్తాను. ఒక టీవీ దగ్గర మాత్రం అప్పుడు మార్చేసాను అనమాట. సో చూసారు కదా గైస్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. అలానే అక్కడ దుప్పట్లు అదే మూట ఎలా కట్టారు సిస్టర్ ఏంటనేది కూడా కామెంట్ చేశారు ఫ్రెండ్స్. అదేంటంటే లాస్ట్లో అప్లోడ్ అయితే చేశాను. సో ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఎలా సర్దేసుకున్నాను, నీట్గా ఉందా లేదా అని చెప్పేసి. ఆర్గనైజేషన్ వీడియోస్ కావాలన్నా నేను తప్పకుండా చేస్తాను. బట్ ఇప్పుడు ట్రైపాడ్ అయితే బుక్ చేశాను చెప్పాను కదా, మా బాబు అయితే విరగొట్టాడు. మా బాబు చెప్తున్నాను చూడండి, నా వల్ల ఇరిగిపోయిందనమాట అది. సో అందువల్ల నేనైతే తీయలేదనమాట. కావట్లేదు. అక్కడ ఇక్కడ పెట్టేసి నేనైతే వీడియోస్ తీయాల్సి వస్తుంది, లేకపోతే చేతితో పట్టుకొని తీయాల్సి వస్తుంది. సో ఇంక ఇక్కడైతే దుప్పట చీరలు ఎలా మూట కట్టాలి సిస్టర్ అనేది ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. సో చూసేయండి సిస్టర్ ఎలా ఏంటని చెప్పేసి బ్లాగ్లో అయితే పెట్టేశాను లాస్ట్లో. మనం ఒక 3-4 శారీస్ మీకు ఎక్కువ ఉంటే సో మీరైతే ఏం చేస్తారంటే ఒక శారీ తీసేసుకొని 4 ఫోల్డింగ్ అనమాట. ఇప్పుడు నేను దుప్పటి ఎట్లా మట్టి తీసాను అట్లా మట్టి తీసేసిన తర్వాత శారీస్ అన్నీ దుప్పట్లు బట్టలు అవన్నీ క్లోత్స్ అవి ఉంటాయి కదా, సో ఇంకా నేను చేసే విధంగా మీరు ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూసాను. బట్ ఇంకో వాళ్ళ హెల్ప్ ఉండి ఎక్కువ బట్టలు ఉండి ఎక్కువ క్లోత్స్ ఉంటే ఇంకో వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ముడి పడదనమాట. మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారనుకొని
నేనైతే వీడియో తీయటం జరిగింది సిస్టర్. అలానే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే మీరు లైవ్కి వచ్చారు, కామెంట్స్ చేశారు, అలానే కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకడైతే మా బాబు అయితే పనుకున్నాడు. చూసేయండి గైస్, ఇంక ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.